అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ తొలి ప్రేమ 7వ భాగం. రచన డాక్టర్ ఎస్విఎస్ కిషోర్ కుమార్ గారు. మరి సీరియల్లోకి వెళ్దామా? మొదటిసారి ఒక అమ్మాయి ముందు దోషిలా నిలబడటం అతనికి చాలా అవమానంగా ఉంది. ఇంతకాలం జాగ్రత్తగా పట్టుకొస్తున్న తనపై తన నమ్మకాన్ని ఇలా అయిపోవటం అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇది ఎలాంటి అవమానాలకు అపనిందలకు దారితీస్తుందో అని తెగ ఫీల్ అవుతున్నాడు మనసులో. వినీల్ బాగా దిగులుగా కుంగిపోవటం చూసి బాధపడింది విజిత. నీల్, తెలుసో తెలియకో లేక తొందరపాటు ఒక పెద్ద తప్పు జరిగిపోయింది. అందులోనూ ఇది మన ఇరువురి జీవితాలను శాసించి ముడేసే తప్పు. కారణం నువ్వా నేనా అన్న వాదనలు ఇప్పుడెందుకు? నాకు బాగా అలసటగా ఉంది, కాస్త కాఫీ కలిపివు ప్లీజ్ అంది విజిత. అతనిని వేరే మూడ్లోకి మారిస్తే కానీ ఆ దిగుల నుంచి బయటపడేటట్లు లేడు అని తోచింది ఆమెకి. అప్పుడు టైం 12 కావస్తుంది. రూమ్లో ఏసీ చప్పుడు తప్పితే నిశ్శబ్దంగా ఉంది. అందమైన మ్యాట్రెస్ అంతకుముందు జరిగిన సంఘటనకు సాక్షిభూతంగా నలిగి సరికొత్త అందాలు సంతరించుకుంది. మిమ్మల్ని ఎలా కలిపానో చూశారా అంటూ గర్వంగా విజిత వినీల్ వైపు కొంటెగా చూస్తోంది. రూమ్ సర్వీస్ వాడికి ఫోన్ చేసి ఫ్రెష్ జ్యూస్ చెప్పేదా అని అడిగాడు వినీల్. వద్దు నీల్, కొంచెం కాఫీ కలిపివు వేడివేడిగా ప్లీజ్ అంది బతిమాలుతూ. యాంత్రికంగా లేచాడు వినీల్ కుర్చీలోంచి. అతని మైండ్ బాగా డిస్టర్బ్డ్గా ఉంది. అక్కడ ఉన్న రెడీమేడ్ మిల్క్ పొడి, కాఫీ పొడి హాట్ వాటర్లో మిక్స్ చేశాడు. షుగర్ వేసేదా? లైట్గా వెయ్యి. మిక్స్ చేసి 2 కప్పుల్లో ఇద్దరికి తెచ్చి ఒకటి విజితకిచ్చాడు. థ్యాంక్స్ రా బుజ్జి అంది. చాలా బాగా కలిపావు, రుచిగా ఉంది అని మెచ్చుకుంది. ఏమో విజ్జి, ఈరోజు జరిగింది తలుచుకుంటే నాకు చాలా అవమానంగా దిగులుగా ఉంది అన్నాడు గిల్టీగా తలంచుకొని. నేనెప్పుడూ అంత టెంప్ట్ కాలేదు. ఇవాళ నీ దగ్గర అది నీకు బాగా దగ్గర రావడంతో నీ అందం, ఆ శరీర పరిమళం ఒక విధంగా మైకాన్ని ఆవరింపజేశాయి. నేనేం చేస్తున్నానో నాకే తెలియలేదు. తెలుసుకునేలోపే అంతా జరిగిపోయింది. వెరీ వెరీ సారీ అన్నాడు. ఇక ఆ టాపిక్ వదిలి జరిగింది అందలుచుకుని ఏం చేస్తావు? ఇలా రా నా పక్కన కూర్చో ప్లీజ్ అంది. విజిత పక్కన కూర్చున్నాడు మంచంపై. ఇద్దరు వెనక్కి ఆనుకొని కాఫీ సిప్ చేస్తున్నారు. అతనికి బాగా దగ్గరగా జరిగి అతన్ని ఆనుకొని కూర్చుంది. సగం తాగిన తర్వాత విజిత తన కప్పు అతడికిచ్చి వినీల్ కప్పు తను తీసుకుంది. టేస్ట్ చూడు అంది. చాలా బాగుంది అన్నాడు వినీల్ కాఫీ త్రాగుతూ. అమ్మయ్య, వీడు నార్మల్సీకి వచ్చాడు అనుకుంది విజిత. ఆ విషయం ఎప్పుడు తెలుస్తుంది అని అడిగాడు సందేహంగా. ఏ విషయం అంది విజిత అర్థం కానట్టు. అదే నీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్. ఏ తండ్రి కావాలని పాపాయిని ఎత్తుకోవాలని అంత కోరికగా ఉందా అని అడిగింది కొంటెగా. అది కాదు, నీకు ప్రెగ్నెన్సీ అయితే మన వాళ్ళ ముందు తలెత్తుకోగలమా? అందులోనూ మన పెళ్ళి ఎప్పుడు జరుగుతుందో తెలియదు. మీ పేరెంట్స్ మా పేరెంట్స్ ఒప్పుకోవాలి. ఇంతలో నీ ప్రెగ్నెన్సీ వార్త తెలిసిందనుకో, అమ్మో ఆ సీన్ తలుచుకుంటేనే భయంగా ఉంది అన్నాడు. అందులోనూ అది దాసలేం కదా అన్నాడు. చాలా సినిమాల్లో చూసిన సన్నివేశాలు కళ్ళ ముందు కదలాడి వినీల్ని ఒక్క క్షణం కలవరపెట్టాయి. అవన్నీ జరిగేలోపే మన పెళ్ళయ్యేటట్టు నేను మేనేజ్ చేస్తాలే, నువ్వు ఆ విషయం గురించి వర్రీ అవ్వకు అంది. మనసులో పాపం దొరికిపోయాడు చదువుల బిడ్డ అనుకుంది. భయంగా ఉందా అంది అతని చేయి తన చేతుల్లోకి తీసుకుని అతని మొహంలోకి చూస్తూ. కొంచెం భయంగానే ఉంది అన్నాడు నిజాయితీగా. ఇవాళకి నా రూమ్లోనే పడుకో నీల్ అంది. ఇక్కడ ఒక్క మంచమేగా ఉంది, వద్దు నేను నా రూమ్కి వెళ్తాను అన్నాడు. మళ్ళీ విజితలో కలిసి పడుకుంటే డబుల్ కన్ఫర్మేషన్ అవుతుందేమో అని భయపడ్డాడు. అంతా చూశావు, హడావిడిగా చేసేసావు, ఏకంగా నన్ను నీలో సగం చేసేసుకున్నావు. ఇంకేం మిగులుంది? ఇవాల్టి ఈ చర్యతో మన మధ్య గాంధర్వ వివాహం శుభంగా జరిగింది. నువ్వు అవునన్నా కాదన్నా నేను నీ భార్యని. మొహమాటం లేకుండా అబ్బాయి గారు ఇక్కడే పడుకోవచ్చు. నాకు కొత్త ప్లేస్ కదా, నాకు కూడా సరిగా నిద్ర పట్టదు. నువ్వు ఉంటే ఎంచక్కా కబుర్లు చెప్పుకోవచ్చు అంది. ఇంకా నీకు ఆప్షన్ లేదు అన్నట్టు మొహం పెట్టి. విజిత బాహుబలిలో శివగామిలా కనిపిస్తోంది వినీల్కి. విజిత మాట అంటే మాట, ఆ మాటే శాసనం, లేకుంటే కుండపోత ఏడుపే. ఆ ఏడుపు భరించే కన్నా ఆవిడ చెప్పింది చేయటం బెటర్ అనుకున్నాడు వినీల్. సరే అని తన రూమ్కి వెళ్ళి సూట్ కేసు తెచ్చుకున్నాడు. విజిత్ తన మొబైల్లో మెసేజెస్ చూస్తూ, హే నీల్,
రేపు ఉదయం 10 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది, ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఇచ్చారు మెసేజ్. ఓకే, పొద్దున్నే మీ డాడీకి జనరల్ మేనేజర్కి ఫోన్ చేసి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను మీ ఇండస్ట్రీస్ గురించి. నా దగ్గర ఆడియో విజువల్గా తయారు చేసిన సమాచారం చాలా ఉంది, రెండు కలిపి చెప్పేయచ్చు నువ్వు అన్నాడు. అబ్బా థ్యాంక్స్ నీల్, నాకు ఒక్క మారు భయం వేసింది ప్రెస్ కాన్ఫరెన్స్ అనగానే. రేపు నువ్వే చెప్పే కాన్ఫరెన్స్లో అంది. అలా బాగుండదు విజీ, నిన్న ల్యాప్టాప్ చూసి చదివినట్టుగా నువ్వే చెప్పే బాగుంటుంది అన్నాడు. వద్దు, అది ఓన్లీ స్పీచ్, ఇదేమో వాళ్ళు అడిగే ప్రశ్నలకు అతికినట్టు సమాధానం చెప్పాలి, నా వల్ల కాదు. నేను నిన్ను మా విజీ ఇండస్ట్రీ స్పెషల్ అడ్వైజర్గా పరిచయం చేస్తాను, అన్నీ ఆయనే గైడ్ చేస్తున్నారు, ఆయన మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్తారని మీడియాతో చెప్తాను, నీకు ఓకేనా అంది. మీ డాడీ ఒప్పుకుంటారా అందుకు అన్నాడు సందేహంగా. నేను ఈ విషయం డాడీకి చెప్పి ఒప్పిస్తాను, ఆయన కాదనరు, ఆయన ఇప్పటికీ నీ మీద నమ్మకం కొండలా పెరిగిపోయింది ఆయనకి. నాకంటే నువ్వే ఎక్కువయ్యావు, ఆయన ప్రాణదాతవు కదా నువ్వు అంది నవ్వుతూ. సరే నీ ఇష్టం అన్నాడు. ఇక రా నిద్రపోదాం అంది తన పక్కనే మంచంపై చోటు చూపిస్తూ. మొహమాట పడుతూ మెల్లగా విజిత పక్కన చేరాడు వినీల్. ఇద్దరు ఒకరికొకరు దగ్గరగా జరిగి గోవా గోరింకల్లా ఒకరి కౌగిలిలో ఒకరి ఇమిడి పడుకున్నారు. అంత ఏసీ చల్లదనంలోనూ వెచ్చగా అనిపించింది ఇద్దరికి. ఇద్దరూ ఒక్కటయ్యారు. వారి మధ్య సందేహాలు తొలగిపోయాయి. వినీల్ని పెళ్లి చేసుకునేందుకు విజితకు మార్గం సుగమమైంది. థ్యాంక్ గాడ్ అనుకుంది మనసులో. 4 గంటలకి మెలకు వచ్చింది విజితకి. అయ్యో విజ్జీ, సారీ, నేను అలా చెయ్యాలని చేయలేదు అని కలవరిస్తున్నాడు వినీల్. అతన్ని కొంచెం కదిపింది, కలవరింత ఆగింది. బాగా డిస్టర్బ్ అయినట్టున్నాడు. పెళ్ళయ్యేంతవరకు నిద్ర కూడా సరిగిపోయేటట్లేడు నీల్ అనుకుంది. జాతకాలు కలవలేదని వాళ్ళ నాన్న చెప్పినట్టు నీల్ అన్నాడు. మరి ఆయన ఒప్పుకుంటాడా తమ పెళ్ళికి? డాడీని కూడా ఒప్పించాలి కదా. అబ్బో చాలా సమస్యలు ఉన్నాయి అనుకుంటూ నిద్రలోకి జారుకుంది విజేత. ఆ రోజు జరిగిన ఆ మధుర అనుభూతిని తలుచుకుంటూ ఆమె పెదవులు మాత్రం చిరుదరహాసంతో మదిలో ఉరకలేస్తున్న ఆనందాన్ని ప్రతిబింబిస్తూ విచ్చుకొని ఉన్నాయి. అలసిన ఇద్దరికీ మంచి నిద్ర పట్టింది. రోజులాగే 5 కల్లా మెలకు వచ్చింది వినీల్కి. పక్క మెంచి లేద్దామంటే మీద గట్టిగా చెయ్యేసి పడుకొనుంది విజిత. మొదటిసారి ఏదో తెలియని వింత ఫీలింగ్ కలిగింది వినీల్కి. విజితను తన పక్కన అంత దగ్గరగా చూడటం, అసలు ఇంత అందమైన సుగుణాల రాసి ఇలా తనతో, అది కలో నిజం అతనికి అర్థం కావట్లా. కల కాకుంటే బాగుండు అనుకున్నాడు. చప్పుడుకి తను నిద్రలేస్తుందేమో అని మెల్లగా చెయ్యి తీసి లేవబోయాడు. ఇంకా దగ్గరికి హత్తుకొని పడుకుంది విజిత, అతను ఎక్కడికి పారిపోకుండా. అమ్మలు, కింద జిమ్కి వెళ్ళొస్తానరా ప్లీజ్ అన్నాడు. డోర్ లాక్ చేసుకుని వెళ్తానులే, నువ్వు నిద్రపో అన్నాడు. అయితే ఒక ముద్దిచ్చి వెళ్ళు అంది. తన గులాబీ బుగ్గపై అంటున్నట్టుగా ఓ ముద్దు పెట్టి లేచాడు. అంత నిద్రమత్తులోనూ నవ్వొచ్చింది విజితకి. కిందకెళ్ళి కలియ తిరిగాడు. జిమ్ కనిపించింది. జిమ్లో ఒక అరగంట వ్యాయామం చేసి స్విమ్మింగ్ పూల్లో ఒక అరగంట స్విమ్ చేసి అక్కడే ఒక కుర్చీలో రిలాక్స్ అయ్యాడు. ఆ రోజు చేయాల్సిన ప్రోగ్రామ్స్ ఒక మారు నెమరేసుకున్నాడు. 10 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్సు, సాయంత్రం రిటర్న్ ఫ్లైట్ 6 గంటలకి. సో ఇప్పుడు రాజుగారితోటి ప్రెస్ కాన్ఫరెన్స్కి సంబంధించి డీటెయిల్స్ తీసుకోవాలి. అక్కకి ఫోన్ చేసి మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అటునుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. రిసెప్షన్లో ఒక ప్యాడు పెన్ తీసుకుని కూర్చున్నాడు. రాజుగారు లేచుంటారా అని ఆలోచిస్తూ వెంకటరాజు గారికి ఫోన్ చేశాడు. ఆయన నిద్ర లేచి ఉన్నాడు. ముందుగా ఆయన హెల్త్ గురించి అడిగాడు. బాగానే ఉంది నీల్, ఫీలింగ్ మచ్ బెటర్. విజిత ఇప్పుడే నాతో మాట్లాడింది ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి. నిన్ను స్పెషల్ అడ్వైజర్గా పత్రికా విలేకరుల సమావేశంలో పరిచయం చేస్తానంది. నేను నో ప్రాబ్లం అని చెప్పాను. నీకు చాలా థ్యాంక్స్ నీల్, చాలా భారం నీ మీద మోపాను అన్నాడు. వెల్కమ్ సార్, అదేం లేదు అన్నాడు వినీల్. ఆయన వద్ద నుంచి విజయ్ ఇండస్ట్రీస్ గురించి చాలా వివరాలు సేకరించాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పేందుకు. ఆయన ఓపికగా మొబైల్ ఫోన్ స్పీకర్ ఆన్ చేసుకుని అన్ని విషయాలు చెప్పాడు. ఆడియో విజువల్ చాలా బాగుందని మరీ మెచ్చుకున్నాడు. ఆయనతో మాట్లాడిన తర్వాత వినీల్ తన అక్క శశిరేఖకు ఫోన్ చేశాడు. ఆమె ముంబైలోనే ఉంటుంది. తను యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉంది. వినీల్ బావగారు రోహిత్ ఇండియన్ ఫారిన్ సర్వీస్లో పనిచేస్తున్నాడు. ముంబై ఫారిన్ మినిస్ట్రీ ఆఫీస్కి ఇన్ఛార్జిగా పెద్ద పోస్ట్లో ఉన్నాడు. అతను ఎప్పుడూ విదేశాల క్యాంప్స్లో ఉంటాడు, బాగా బిజీ. వినీల్ అన్న శేఖర్, యశ్వంత్, రోహిత్ ముగ్గురు సివిల్ సర్వీస్ బ్యాచ్మేట్స్. అన్నయ్య కుదిర్చిన సంబంధమే శశిరేఖకు రోహిత్తో వివాహమైంది. ఫోన్లో అక్కకి చెప్పాడు ముంబైలో ఉన్నట్టు. ఆవిడ బాగా కోప్పడింది. ఇంటికి రాకుండా హోటల్లో ఏమిట్రా అని. మధ్యాహ్నం వచ్చినప్పుడు అన్నీ మాట్లాడతాలే అని చెప్పాడు.
భోజనానికి రమ్మంది. అక్క చేతి వంట తిని చాలా రోజులైంది. సరే అన్నాడు వెంటనే. వినీల్కి అమ్మ కంటే అక్క దగ్గర చనువెక్కువ. చాలా కబుర్లు షేర్ చేసుకునేవాడు అక్కతో. టైం చూసుకున్నాడు 7:30. ముఖ్య ఫోన్ సంభాషణలు అయిపోయాయి. ఇక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలని లిఫ్ట్ ఎక్కాడు. బెల్ కొట్టగానే రూమ్ తలుపు తీసింది విజిత, తన పెద్ద జడను ముడిపెట్టుకుని క్లిప్ పెట్టుకుంటూ. ఆ అందాలకు చూస్తే మళ్ళీ మూడు మారుతుంది తనకు అనుకుని కొంచెం తల కిందకు వాల్చాడు వినీల్. బాగానే చూడొచ్చు అంది విజిత అతని గడ్డం పైకెత్తి అతని మొహంలోకి చూసి నవ్వుతూ. మీ వ్యాయామాలు పనులు పూర్తయ్యాయో బుజ్జి అంది. ఎస్ విజ్జి, మీ డాడీతో మాట్లాడాను. నువ్వు కాల్ చేసినట్టు చెప్పారు. ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మా అక్క శశిరేఖ ఇక్కడే ఉంటుంది. అక్కకు ఫోన్ చేశాను. ప్రెస్ కాన్ఫరెన్స్ కాగానే రూమ్ వెకేట్ చేసి అక్క దగ్గరికి వెళ్దాం. లంచ్ వాళ్ళింటోనే అన్నాడు. ఓహ్, చాలా షెడ్యూల్ ఉందన్నమాట ఇవాళ అయ్యగారికి. నేను నీతో ప్రైవేట్గా టైం స్పెండ్ చేద్దాం అనుకున్నా, అయితే కుదరదన్నమాట అంది నిరాశగా మొహం పెడుతూ. హైదరాబాద్లో మనం ఎప్పుడైనా కలిసి మాట్లాడుకోవచ్చుగా విజ్జి, అక్కడ బోలెడంత టైం మనకి అన్నాడు నవ్వుతూ. మా అక్కను పరిచయం చేస్తే నువ్వు వదిలిపెట్టవు. ఓకే ఓకే కలుద్దాం. కాకుంటే నువ్వు నాకు ప్రామిస్ చేయాలి, హైదరాబాద్ వెళ్ళగానే నీ సాఫ్ట్వేర్లో తలదోర్చకుండా నాకు రోజు కొంత సమయం కేటాయించాలి అంది. సరే బుజ్జి అన్నాడు. కెటిల్లో ఉన్న కాఫీ కప్పులో పోసి వినీల్కి ఇచ్చింది. నీకు అన్నాడు. హాఫ్ తాగివ్వు అంది. అబ్బా ఎంగిలి అన్నాడు. పర్వాలేదు నాకిష్టమే అంది. పెళ్లి చేసుకుంటావుగా నన్ను అంది వినీల్ మొహంలోకి చూస్తూ. నాదేం లేదు, నువ్వే చేసుకోవాలి నన్ను, మీరు రాణిగారు కదా. యు ఆర్ మై ఫస్ట్ క్రష్ ప్రిన్స్ బేబీ అంది అతని బుగ్గలు పట్టుకుని లాగుతూ. తన రూమ్కి వెళ్ళి స్నానం చేసి డ్రెస్అప్ అయి వస్తాను అన్నాడు. ఏం వద్దు, మీ సూట్ కేసు ఇక్కడే ఉంది, ఇక్కడే చేయండి అంది విజిత ఆర్డర్ జారీ చేస్తున్నట్టుగా. అదేదో సినిమాలో డైలాగ్. అంతేగా అంతేగా గుర్తుకొచ్చి పైకి అనబోయి బాగుండదని సరే అంటూ స్నానానికి వెళ్ళాడు బుద్ధిగా. కాసేపట్లో ఇద్దరూ ఫ్రెష్ అప్ అయ్యారు. విజిత తన పొడవాటి జడ దూకుంటూ ఉంటే ఆ నల్లని కురులను అలాగే చూస్తూ ఉండిపోయాడు. చూడటానికి చాలా ముచ్చటగా ఉంది. ముట్టుకోవచ్చా అని అడిగాడు వినీల్. నువ్వే జడవేయి అని దువ్వెన వినీల్ చేతికిచ్చింది విజిత. నాకెలా వెయ్యాలో తెలియదుగా అన్నాడు విజ్జి. నేను చెప్తానులే అలా చెయ్యి అని నీల్ చేత జడ వేయించుకుంది. అంతా అయిన తర్వాత ఇక ఆగలేక ఆమె అందమైన నుదుటి పాపిటలో ముద్దు పెట్టాడు. థ్యాంక్స్ నీల్ అంది విజిత. టిఫిన్ రూమ్కి తెప్పించుకున్నారు. ఈలోపు వినీల్ తన ల్యాప్టాప్లో ప్రెస్ కాన్ఫరెన్స్కి సంబంధించి నోట్ తయారు చేసుకున్నాడు. అతను ప్రిపేర్ చేస్తూ ఉంటే విజిత స్పూన్తో టిఫిన్ అతని నోట్లో పెట్టింది. తను తిన్నది. అబ్బా ఎందుకు, నేను తింటానులే విజ్జి అన్నాడు. పర్వాలేదు, నువ్వు బిజీ కదా నీల్ అంది విజిత. టైం 10 అయింది. కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళారిద్దరు. కొద్దిసేపటికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్, అతని స్టాఫ్, మీడియా బృందం అంతా వచ్చారు. వీడియో కవరేజ్ మొదలైంది. ఇది కూడా లైవ్ పెట్టారు అన్ని నేషనల్ రీజనల్ ఛానల్స్లో. వినీల్ వెంకట్రాజు గారి పిఏకి ఫోన్ చేసి చెప్పాడు లైవ్ వస్తోందని. దాని తాలూకా వివరాలు విజయ్ ఇండస్ట్రీస్ టెక్నికల్ స్టాఫ్కి చెప్పాడు. అక్కడ వెంకట్రాజు గారు లైవ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ చూడొచ్చని. చైర్మన్ విజితను ఆహ్వానించాడు మీడియాతో మాట్లాడేందుకు. విజిత అందరికీ నమస్కరిస్తూ తను విజయ్ ఇండస్ట్రీస్ స్పెషల్ అడ్వైజర్ వినీల్ మాట్లాడతారని, అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారని చెప్పింది. వినీల్ని అందరికీ పరిచయం చేసింది. వినీల్ ఒక చిన్న కాగితం తన ముందు పెట్టుకున్నాడు. మీడియా బృందం ఒక అరగంట సేపు రకరకాల ప్రశ్నలు సంధించారు. అన్నిటికీ అద్భుతంగా సమాధానాలు చెప్పాడు వినీల్. అతని మెమొరీ చాలా పదును. ఇలాంటి టాస్క్ దొరికిందంటే ఇక అతన్ని ఆపడం చాలా కష్టం. టక అన్నిటికీ తడుముకోకుండా అతికినట్టుగా సమాధానాలు చెప్పాడు. మీడియా అడిగిన ప్రశ్నలకు వినీల్ ఇచ్చిన సమాధానాలకి వెంకట్రాజు గారు, విజిత చాలా ఆశ్చర్యపోయారు. లైవ్ చూస్తున్న రాజుగారికి అయితే తను కూడా అలా చెప్పలేనేమో అనిపించింది. అలా ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా చక్కగా ముగిసింది. కాన్ఫరెన్స్ మొదలవకముందే వినీల్ మీడియా వారందరికీ ఖరీదైన బహుమతులు అందజేశాడు. వాళ్ళు చాలా మంచి కవరేజ్ ఇచ్చారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ వినీల్ని చాలా మెచ్చుకున్నాడు. 11 కల్లా ఇద్దరు రూమ్కి వచ్చేశారు. నీల్, నీకు థ్యాంక్స్ చెప్పను అంది విజిత. ఏంటి విజ్జి, నేనేమైనా తప్పుగా చెప్పానా అన్నాడు ఆలోచించుకుంటూ. వినీల్ దగ్గరికి వెళ్ళి అతని మొహం 2 చేతుల్లో తీసుకుని పెదవులపై ముద్దు పెట్టి థ్యాంక్స్ అంది. ఓహ్, ఇలా థ్యాంక్స్ చెప్పావా అన్నాడు నవ్వుతూ. కాబోయే శ్రీవారికి అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న కానుకలు ఇస్తూ ఉంటాను అంది. థ్యాంక్స్ రా పండు అన్నాడు వినీల్. ఇద్దరు రూమ్ ఖాళీ చేసి వినీల్ వాళ్ళ అక్క దగ్గరికి బయలుదేరారు. ఇక నీల్
దారిలో షాపింగ్ చేయాలి అంది విజిత కారులో కూర్చుంటూ. సరే అన్నాడు వినీల్. క్యాబ్ డ్రైవర్కి చెప్పాడు షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఆపమని. ఓ పెద్ద షాపింగ్ మాల్ దగ్గర ఆగింది కారు. లోపలికి వెళ్ళారు విజిత, వినీల్. ఏం కొనాలి విజ్జి ముంబైలో అన్నాడు. మీ అక్క వాళ్ళకి లేండి, మీ అక్క ఫోటో చూపించండి అంది. మొబైల్లో తన అక్క పిల్లల ఫోటో చూపించాడు. ఓ చాలా బ్యూటిఫుల్గా ఉంది మీ అక్క, పిల్లలు కూడా ఇంకా క్యూట్గా ఉన్నారు అంది. థ్యాంక్స్. అక్కకి 2 అబ్బాయిలు, కమల పిల్లలు. ఓ వెరీ నైస్ అంటూ ఒక చీరల షాప్లోకి వెళ్ళింది విజిత. ఫాలో అయ్యాడు వినీల్. అమ్మో, ఈ ఆడవాళ్ళ షాపింగ్ గురించి చాలా స్టోరీస్ విన్నాడు వినీల్. అరే, ల్యాప్టాప్ తెచ్చుకొని ఉంటే బాగుండేది అనుకున్నాడు. ఆ టైంలో వర్క్ చేసుకోవచ్చు. చూద్దాం ఎంతసేపు పడుతుందో అని ఆలోచిస్తున్నాడు. ఓ 5 నిమిషాల్లో చీర సెలక్షన్ పూర్తయి బిల్ పే చేసింది విజిత తన కార్డుతో. అలాగే పిల్లలకు కూడా డ్రెస్సెస్ తీసుకుంది. ఓ మై గాడ్, ఏంటి విజ్జి ఇంత తొందరగా అన్నాడు ఆశ్చర్యంగా. నా షాపింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది నీల్ అంది నవ్వుతూ. వెరీ నైస్ అని మెచ్చుకున్నాడు వినీల్. ఓ గంటలో శశిరేఖ వాళ్ళ సివిల్ సర్వెంట్స్ గేటెడ్ కమ్యూనిటీకి చేరుకున్నారు. కాలికి బెల్ కొట్టగానే వెయిట్ చేస్తున్నట్టుగా తలుపు తీసింది శశిరేఖ. వెనకాలే ఆమె పిల్లలు కూడా వచ్చారు. వినీల్ కళ్ళెత్తుటే కనపడేసరికి ఒరే బుజ్జి అంది ఆనందంగా శశిరేఖ. మాయ అని పిల్లలిద్దరూ కేకలు పెడుతున్నారు. వినీల్ వెనకాల నిల్చున్న విజితను చూసి, ఎవరీ కొందనపు బొమ్మ, నీ ఫ్రెండా అంది. అవునక్క, పేరు విజిత అంటూ 2 లగేజ్ లోపల పెట్టాడు వినీల్. పిల్లలు మమ్మీ మమ్మీ, మామయ్య టీవీలో ఏదో చెప్తున్నాడు అని అరుస్తున్నారు. అందరూ సోఫాలో కూర్చుని టీవీ వంక చూశారు. పొద్దుటి ప్రెస్ కాన్ఫరెన్స్ రిపీట్ చేస్తున్నారు ఇంగ్లీష్ ఛానల్స్లో. అందులో విజిత వినీల్ని చూసి, ఏంట్రా ఈ కథ, ఎప్పుడు ఇండస్ట్రీలో జాయిన్ అయ్యావు విజయవాడ, దాంట్లో మాకు చెప్పలేదు అంది. అదేం లేదక్క, ఇది తాత్కాలిక హోదా మాత్రమే. నేను సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఈ మేడం వాళ్ళ ఇంటి పక్కన నేను ఉంటాను అంటూ వెంకట్రాజు గారి గురించి, జరిగిన సంఘటనల గురించి క్లుప్తంగా చెప్పాడు. మరి ఈ మేడం అని విజిత వైపు చూసింది. విజీ ఇండస్ట్రీస్ ఓనర్, మా బాస్ అన్నాడు నవ్వుతూ. ఇంతలో వంట ఆవిడ అందరికీ ఫ్రెష్ జ్యూస్ తెచ్చింది. పిల్లలిద్దరూ అంటే ఆంటీ అంటూ విజిత దగ్గరికి చేరారు. విజిత వాళ్ళని ముద్దు చేస్తూ కబుర్లు చెప్తోంది. విజిత తను కొన్న శారీ, పిల్లల డ్రెస్సులు శశిరేఖకి ఇచ్చింది. ఎందుకు ఇవన్నీ ఇప్పుడు అంది మొహమాట పడుతూ. తీసుకో అక్క, లేకుంటే బోర్ నేర్చేస్తుంది, అప్పుడు నీకు ఆప్షన్ ఉండదు అన్నాడు. నాకు ఏదో కొంచెం అర్థమవుతోందిరా. ఏమ్మా, ఏమన్నా రహస్యాలున్నాయా మీ మధ్య అంది విజితతో. ఇక దాచడం ఎందుకని వినీల్తో తన ప్రేమ గురించి శశిరేఖతో చెప్పింది విజిత. 1 సైడ్ లవ్వా, లేక బుజ్జిగాడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడా అని అడిగింది శశిరేఖ. బుజ్జిగాడు కూడా ప్రేమిస్తున్నాడు అంది విజిత నవ్వుతూ. శశిరేఖ ఆశ్చర్యపోతూ, ఏంట్రా బుజ్జి, నువ్వు ప్రేమలో పడ్డావా అంది పెద్దగా నవ్వుతూ. పిల్లలిద్దరూ ప్రేమ అంటే ఏమిటో అర్థం కాక మామయ్య ఎక్కడో పడ్డాడు అనుకుని, ఏంటి మావయ్య నీకు దెబ్బలు బాగా తగిలియా అని అడిగారు. అవునరా, చాలా పెద్ద దెబ్బలు తగిలాయి అన్నాడు వినీల్ పెద్దగా నవ్వుతూ. బావగారు ఎన్ని రోజులు క్యాంప్ అక్క? ఆయన లాస్ట్ వీక్ కెనడా వెళ్ళాడురా. అక్కడి నుంచి ఇంకో 2 దేశాలు వెళ్ళి ఇంకో 2 వారాల తర్వాత వస్తారు. మరి నాన్నగారు వాళ్ళకి మీ విషయం తెలుసా అంది శశి అనుమానంగా. జాతకాలు పంపడం వాళ్ళ నాన్నగారు అంతా సరిపోయిందిరా, కానీ ఒక చిన్న అంశం కుదరలేదు మీ జాతకాల మధ్య అని చెప్పడం అంతా వివరించాడు అక్కకి. అబ్బా, నువ్వెక్కడ వాడివిరా, నువ్వు విజితను అంతగా ప్రేమించితే ఇక్కడ జాతకాలు సెట్ చేసి నాన్నగారికి పంపాలి. నేను అన్నయ్య అలాగే చేశాం అంది. నాన్నగారు 100కు 100 సరిపోవాలంటారు. అలా చూస్తే నీకు ఈ జన్మలో పెళ్లి కాదు, అసలు ప్రేమ పెళ్ళిళ్ళకి జాతకాలు ఎవరు చూడరు అని చెప్పింది శశిరేఖ. అలా ఎలానే జాతకాలు కుదర్చడం అన్నాడు అర్థం కాక. అసలు నా జాతకం నాకు తెలియదు అన్నాడు. మరి నాకు చెప్పచ్చు కదా, నా దగ్గర నీ జాతకం కూడా ఉంది. ఇక్కడే కంప్యూటర్లో మీ 2 జాతకాలు చెక్ చేసి టాలీ చేసి నాన్నగారికి పంపితే సరిపోయేది. ఒకటి చెప్పు, నాన్నగారికి పంపిన జాతకంలో విజిత పేరు రాసి పంపావా అని అడిగింది. లేదక్క, డేటు, టైము, ప్లేస్ మాత్రమే పంపాను. అది ఎవరిదో రాయటం మర్చిపోయాను. బతికించావరా బాబు, నేను ఒక పని చేస్తాను, విజిత జాతకం డీటెయిల్స్ నాకు పంపు. నేను ఇక్కడ కంప్యూటర్లో మీ 2 టాలీ చేసి నాన్నగారికి నేను నా తరపున కొత్త సంబంధం అని పంపుతాను, అప్పుడు ఓకే అవుతుంది అని చెప్పింది శశిరేఖ. అబ్బా, ఏం ఐడియా చెప్పావే అక్క, అయితే నువ్వే పూనుకుని మా ఇద్దరికి పెళ్లి చేయించేసేయి. పాపం ఈ అమ్మాయి 9వ తరగతి నుంచి వెయిట్ చేస్తుంది పిచ్చి పిల్ల అన్నాడు. ఆ బాధ్యత నాకు వదిలేరా, నేను నాన్నగారికి తగ్గట్టుగా జాతకాలు పంపిస్తాను. ఆయన ఓకే చేసినట్టు చేసే పూచి నాది. కాకుంటే విజిత డాడీ ఒప్పుకుంటారా అన్నది మీరు చూసుకోవాలి అన్నాడు.
అది మేడం చూసుకుంటారు అన్నాడు విజిత వైపు చూస్తూ. ఏమ్మా విజిత, వీడితో పెళ్ళికి మీ డాడీ ఒప్పుకుంటారా అని సందేహంగా అడిగింది. ఒప్పుకుంటారండి అంది కాన్ఫిడెన్స్గా. అసలు ఈ రోబో ఎలా నచ్చాడు నీకు ఆశ్చర్యంగా అడిగింది శశిరేఖ. ఏమోనండి, నా ఫస్ట్ క్రష్ నీల్ అంది. అతన్నే ఫాలో అవుతున్నాను నేను. ఈ కాలంలో విజిత లాంటి అమ్మాయిలు కూడా ఉన్నారా అని మనసులో అనుకుని విజిత దగ్గరకు వచ్చి గాడ్ బ్లెస్ యూ రవిజీ అని నుదుటి మీద ముద్దు పెట్టింది శశిరేఖ. నువ్వెంత లక్కీనో నేను చెప్పలేనురా బుజ్జి అంది వినీల్తో. నీల్తో నా పెళ్ళైతే నేనే అదృష్టవంతురాలనండి అంది విజిత. వెరీ నైస్, మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఇక భోజనాలకు లేవండి అంది శశిరేఖ. మేనళ్ళని ఇద్దరినీ చెరో వైపు ఎత్తుకుని డైనింగ్కి తీసుకెళ్ళాడు వినీల్. ఇద్దరూ చెరో వైపు మావయ్యకి ముద్దులు పెడుతున్నారు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ ఇంకొక 2 అవర్స్లో విందాం. థ్యాంక్ యూ.